కూడా జూలూరు దేశముఖ్ రోడ్లు అవన్నీ కూడా 20 ఏళ్ళకెళ్ళి కానీ రోడ్లు చేస్తున్నాం, అయిపోయినాయి అవి. అంటే మాకు ఒక నిదర్శనం అంటే ఆ రోడ్లు అయినాయి అంటున్నా. సో ఇట్లాంటి రోడ్లు కానీ మరి మూసి మీద వంతెనలు కానీ జూలూరు బ్రిడ్జ్ కూడా త్వరలో అంతకుముందు ఉన్న శాఖల నిధులు లేనప్పుడు హెచ్ఎండి మళ్ళీ ముఖ్యమంత్రి గారి శాఖ ద్వారా నిధులు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. సంగం బ్రిడ్జ్ ముఖ్యమంత్రి గారే శాంక్షన్ చేసారు, అది టెండర్ పిలిచారు. సో అంటే ఎక్కడ ఏది అవసరం ఉంటే ఆ అవసరాల మీద పని చేసుకుంటా ఈ ప్రభుత్వం పోతుంది. భువనగిరిని సర్వతోముఖ అభివృద్ధి దిశగా భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కానీ సో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోచంపల్లి అంటే ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, నేతన్నలకు నెలవు, రైతన్నలు కూడా ఎక్కువ ఒడ్లు పండే ప్రాంతం ఇది. యునెస్కో గుర్తించిన విలేజ్ ఇది. మరి హెరిటేజ్ విలేజ్గా ప్రపంచ సంస్థనే గుర్తించింది. అట్లాంటి పోచంపల్లికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎప్పుడు తీసుకొచ్చిన ప్రజలు బలి చూస్తున్నారు, తప్పకుండా హర్షిస్తారు.